ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి జూలై 9, 10, 11 ఈ తేదీలలో మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఎన్ని పనులు బిజీ ఉన్నా సరేనండి, ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో వినడం వల్ల ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, అసలు మీ జీవితంలో ఆ వ్యక్తి వల్ల జరిగేటువంటి మార్పులు ఏంటి, మీకు మంచి జరుగుతుందా లేదా, ఆ వ్యక్తి వల్ల నష్టం జరగబోతుందా, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తా లేదా, మీకు ఏదైనా శత్రువుగా కలిగించే వ్యక్తా, ఇలాంటివి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. వృషభ రాశి వారిది రాశి చక్రంలోనే 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే అదృష్టం అండి, ఐశ్వర్యం కల. వీరి జీవితంలో చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఈ శుక్రగ్రహం వల్ల ఈ రాశి వారికి ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరు చాలా ధైర్యస్తులు కూడా. అంటే వీరి గొప్ప గుణంలో కానివ్వండి, వీరు సహాయం చేసేటువంటి మనస్తత్వంలో కానివ్వండి, మంచితనంలో కూడా కానివ్వండి, వీరు చాలా గొప్పగా ఉంటారండి. మనుషులు ఎంత గంభీరంగా ఉంటారో వీరి మనసు అనేది కూడా అంత సున్నితంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారిని అర్థం చేసుకోవడం అంటే అంత ఈజీ పని కాదండి, చాలా కష్టంగా ఉంటుంది కూడా. అలాగని వీరిని అర్థం చేసుకుని వీరి ప్రేమను కనుక పొందగలిగితే వారు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అయితే వీరు చేసేటువంటి మంచి పనుల వల్లనే, లేదా వీరు చేసేటువంటి మంచి కార్యాల వలన ఏదైనా సరే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఎవరికి మన మాట వల్ల కానీ లేదా మనం ప్రవర్తన వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఎప్పుడు కూడా వీరు అనుకుంటూ వీరి మనసులో కోరుకుంటూ ఉంటారని వెంటే ఆ మనస్తత్వం వల్లనే వీరికి చాలా వరకు కూడా ఇప్పుడు అనుకూలమైన సమయం అనేది వచ్చేసిందని చెప్పవచ్చు. ఈ జూలై మాసం నుంచి అద్భుతంగా ఉండబోతుంది. ఈ వృషభ రాశి వారు కష్టజీవులండి. ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులే కానీ వీరికి ఏదైనా సరే దర్జాగా కూర్చుని కూర్చుని తిందామని ఆలోచన వీరికి ఉండదు. చెమట తీసేసి వీరి జీవితంలో ఆ చెమటతో కష్టంతో సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయే. అంతేకాని వీరికి స్థిరాస్తులు, తాతలు ఆస్తులు, తల్లిదండ్రుల ఆస్తులు ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. రెక్కల కష్టం మీదే కుటుంబాన్ని వీరు లాక్కొచ్చుకునేటువంటి సందర్భాలు కూడా ఆ యొక్క స్థితి అనేది ఎక్కువగా ఈ వృషభ రాశి వాళ్ళు మనం చూస్తూ ఉంటామన్నమాట. అయితే ఈ వృషభ రాశి వారిలో కొన్ని రకాలైన సమస్యలు వీరు చేసేటువంటి పనుల వల్ల, కొన్ని పొరపాట్ల వల్ల ఎదురవుతూ ఉన్నాయండి. ఈ వృషభ రాశి వారిలో చేసేటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటి అని కనుక, ఏదైనా సరే అండి ఎదుటివారి చెప్పుడు మాటలు ఎక్కువగా వింటూ ఉంటారండి. దాంట్లో ఎంత నిజముందా అని కూడా ఆలోచించరు. అది చిన్నవాళ్ళ అవ్వచ్చు లేదా పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఒక చిన్న విషయమైనది ఏదైనా సరే అండి, పెద్ద పెద్ద నిర్ణయాలు అని చెప్పేసి మనం అనడం లేదు. పెద్ద నిర్ణయాలు కాదు, ఏదైనా సరే ఎవరైనా చెప్తే దాన్ని ఎమ్మటి గుడ్డిగా నమ్మేస్తుంటారు. చిన్న విషయం నుంచి కూడా వీరు ఒక నిర్ణయం తీసుకుంటారు, కానీ ఎదుటివారు దానికి కాదు, అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా అన్నప్పుడు ఏమిటి అంటే తెలియకుండానే వీరు ఎదుటివారి నిర్ణయానికి అనుకూలంగా మారిపోతూ ఉంటారండి. వీరు చేసే తప్పేంటి అని భావిస్తూ ఉంటారన్నమాట. అలాగే సరే ఒకరి మాట, కుటుంబ సభ్యుల మాట వినడంలో కూడా మనకు ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మన పెద్దవారిని గౌరవించి వారి మాట వినొచ్చు. ఎందుకంటే మన జీవితంలో కుటుంబ సభ్యులతో మనకు ఎప్పుడు కూడా కలిసిమెలిసి వారితో ఒక జీవితాంతికి కూడా ఒక అనుబంధం అనేది ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యుల మాట వినడంలో తప్పు ఏమీ లేదు. అలానే బయట వారు కూడా ఏమిటి అంటే వీరికి అనుకూలంగా ఒక మాటను చెప్పినప్పుడు మరి ఆ అనుకూలతలో నిజం ఉందా లేదా అనే మనసులో నుంచి వచ్చేటువంటి అనుకూలత లేకపోతే ఏంటి, వారికి తోచింది ఏందో అని చెప్తూ ఉంటారనమాట. అలాంటి ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, స్వంత నిర్ణయాలు. ఇప్పుడు కష్టం అనేది మీ కష్టంతో, మీ రెక్కల కష్టంతోనే మీ కుటుంబాన్ని ఎలాగైతే లాక్కొస్తున్నారో అలాగే నిర్ణయాలు కూడా మీ జీవిత పరంగా మీవే ఉండాలి కదండి. అలా మీ నిర్ణయాలు కాకుండా మీరు వేరే వాళ్ళ నిర్ణయాలకు ఎందుకు సమ్మతంగా ఉంటున్నారు? మీ నిర్ణయాల మీద మీకు ఎందుకు నమ్మకం ఉండట్లేదు? మీ మనసు మీరు మీ జీవితం మీద అయినప్పుడు ఏదైనా సరే కానివ్వండి, 1-4 సార్లు నిదానంగా ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకోండి. మీ జీవితం మీద మీరే నిర్ణయం అనేది తీసుకున్నట్లయితే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. లేదా
కుటుంబ సభ్యులతో చర్చించాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు అనుకూలంగా ఉంటారు కదండి. అలాంటి వారి నిర్ణయాలు తీసుకుంటే మీకు బాగా కలిసిపాటుగా ఉంటుంది. అలా కాకుండా ఎవరో ఏదో చెప్తే అది ఇలా అలా ఇలా చెప్తూ ఉంటే దాన్ని మీరు కంటిన్యూగా చేస్తూ ఉంటే మీకు కొన్ని సమస్యలు కూడా రావచ్చు. అంటే అక్కడ మీ యొక్క వ్యక్తిగతం అనేది చాలా వరకు కూడా తెలియకుండానే మీరు దిగజార్చుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అంటే మొహమాటం కోసం కానీ, లేదా మంచితనం కోసం కానీ, లేదా ఇంకొక దాని కోసం ఏదైనా సరే కారణం ఏదైనా ఉండవచ్చు. మీరు ఎదుటివారిని సంతోష పెట్టాలి అంటే వాళ్ళ మాట వింటే వాళ్ళు సంతోషపడతారనే భావనతో అవ్వచ్చండి. ఇలా తెలిసి వారి స్నేహితులు అని కూడా చెప్పవచ్చు. ఇలా వారు ఏదంటే అది చెప్పారు అని అనుకూలంగా ఎదుటివారికి పోతూ ఉంటే గనక అక్కడ మీ జీవితాన్ని మీరే చాలా వరకు కూడా కోల్పోతూ ఉంటారండి. ఎందుకంటే ఎవరైనా సరేనండి, వాళ్ళ మాట ఏ మాట చెప్తున్నారో వాళ్ళు కాసేపు ఉంటే మర్చిపోతారు. వాళ్ళ విషయాల్లో వాళ్ళు నిమగ్నై అవుతారు. మీ విషయాలు మీరు పట్టించుకోరు. మీ విషయాలు మీరే గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎంతవరకు కొన్ని విషయాలలోనే వాళ్ళు పట్టించుకుంటారు. అలా కాకుండా వాళ్ళ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని ఆ నిర్ణయాల మీద మీరు నిలబడినప్పుడు ఆ విషయంలో మీరు ఫెయిల్ అవుతారు. విజయం అనేది మీ దగ్గరికి రాదు. దాని గురించి బాధ కూడా మీరు పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు. మీ నిర్ణయాల మీదే మీరే నిలబడండి. మీ కష్టాన్ని మీరు ఎలాగైతే నమ్ముకుంటున్నారో మీ ఆలోచన కూడా మిమ్మల్ని నమ్ముకోండి. ఇక మీరు చేసేటువంటి ఇంకా రెండవ పొరపాటు ఏమిటి అంటే మీరు దైవాన్ని నమ్ముతూ ఉండండి. ఆ విషయం చాలా మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. దైవాన్ని నమ్మి ఏదైనా ఒక ఉద్యోగం అవ్వచ్చు, లేదా ఒక వ్యాపారం అవ్వచ్చు, లేదా ఒక పని మీద మీరు బయటికి వెళ్ళడం అవ్వచ్చు. ఇలా ఏదైనా సరేనండి, ఏ పని మొదలు పెడుతున్నా కూడా మీరు దైవనామ స్మరణ చేసుకుంటూ ఉంటారు. మనసులో దైవాన్ని అయ్యా అంతా నీదే భారం అని చెప్పేసి వారిని నమ్మిన దైవాన్ని ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ చేస్తూ ఉంటారు. అయితే అయినా కూడా దైవాన్ని నమ్ముకున్నా కూడా వీరికి ఏమిటంటే పని మీద సందేహం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ పని అవుతుందా లేదా, ఈ పనిలో ఏదైనా అడ్డంకులు ఉంటాయా లేదా, జరుగుతుందా లేదా, మనం ఏదైనా పట్టించుకోవట్లేదా అని చెప్పేసి ఆ పనికి తగినటువంటి కష్టం అంతా పడి అంతా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత కూడా దైవాన్ని కూడా నమ్ముకొని పని మొదలుపెట్టిన తర్వాత కూడా ఆ పనిలో దిగిన కాడి నుంచి కూడా మళ్ళీ ఏదో ఒక సందేహాన్ని తన మనసు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఏమైనా తప్పు చేస్తున్నామని చెప్పేసి ఇలాంటి అనుమానాలు అనేది వీరికి ఎక్కువగా ఉంటాయండి ఈ వృషభ రాశి వారిలో. కాబట్టి మీరు అది కూడా తొందరగా తీసుకుంటే మంచిదండి. ఎందుకు అంటే మనం చేయవలసిన ధర్మం ప్రకారం మనం ఏ పని చేసినా సరే ధర్మం ప్రకారం మనం చేస్తాం. దైవాన్ని నమ్ముకున్నాం. ఇక అప్పటికి కూడా మనం ఆలోచిస్తే ఏముంది, దైవాన్ని మనం అవమానించిన వాళ్ళం అవుతాం కదా. దైవాన్ని అవమానించిన వాళ్ళు అవుతాం. కాబట్టి దైవం మీద ఒక నిర్ణయం అనేది పెట్టినప్పుడు దైవం ఏదైనా చేయనివ్వండి, అది మంచిదో చెడుదో, దైవ అనుగ్రహం అనేది మనకి ఎలా చెయ్యాలి అనుకుంటే ఆ రోజుతో సరిపోతుంది. మన ప్రయత్నం మనం చెయ్యాలండి. మన వంతు మనం చెయ్యాలి. అసలు ఏది చేయకుండా దైవం మనం మీద వదిలేయడం చాలా తప్పు. కానీ మనం చేయవలసింది మనం చేసాం కాబట్టి ఇక దైవం మీద నిర్ణయం వదిలేయడం ఎటువంటి సందేహం లేదండి. దైవం మీద ఒక్కసారి నిర్ణయం అనేది పెట్టిన తర్వాత అది అవ్వకపోయినా సరే దైవ చింతగా మనం స్వీకరించాలి. అంతేకాని మనం అనుమానిస్తే గనక దైవాన్ని మనం అవమానించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎప్పుడు కూడా దైవాన్ని నమ్ముకొని ఒక పని చేసిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత వెనకమాల పీకులాట అనేది పెట్టుకోకండి. ఇది మీకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కష్టపడ్డారు. మీ కష్టపడినప్పుడు దైవం యొక్క తోడు ఎప్పుడు ఉంటుంది. ఆ దైవం మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా తీసివేయదనమాట. ఖచ్చితంగా మీ పనిలో విజయం చేకూర్చేలాగా దైవం చేస్తాడండి. కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా ఆలోచించుకోవద్దు. ఇక మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి అయితే రాబోతున్నారండి. ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి మీరు ఆలోచించవద్దు. ఆ కొత్త వ్యక్తి మరి ఎవరో కాదండి. మీరు ఎవరినైతే ప్రాణంగా ఒక మనిషిని ప్రేమిస్తూ ఉన్నారో ఆ వ్యక్తితో మీకు వివాహం అనేది జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. వివాహం కాని ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే గత కాలంగా ఈ రాశివారు ఒక వ్యక్తిని చాలా మానసికంగా ఇష్టపడుతూ ఉన్నారనమాట. వారితో జీవితాన్ని ఎంతోగా ఊహించుకున్నారు కూడా. ఎన్నో కళ్ళు కూడా కన్నారు.
కాబట్టి వారి కోసం వారి యొక్క చివరికి వారిని ఎలాగైనా సరే మీరు వివాహం చేసుకోవాలని ఒక గట్టి నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి వారిని వివాహం చేసుకున్నటువంటి అవకాశం, సమయం కూడా వచ్చేసింది. ఈ క్రమంలో ఇంట్లో పెద్దవారికి చెప్పడం, ఏదైనా చిన్న గొడవలు జరగాల్సి ఉంటే జరగడం, చివరికి వాళ్ళు నమ్మదిగడం, ఇలాంటివన్నీ జరిగాయి. వారు ఏ వ్యక్తి అయితే కోరుకున్నారో ఆ వ్యక్తి కోసం అయితే కలలు కన్నారో ఆ వ్యక్తి వారి జీవితంలోకి ఆహ్వానించబోతున్నారండి. కాబట్టి ఈ రాశివారు, వృషభ రాశి వారి యొక్క ప్రేమను పొందడం ఒక అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క ప్రేమ చాలా గొప్పగా ఉంటుందండి. ఒక అదృష్టం ఉన్న వారిని మాత్రమే వీరి యొక్క జీవితంలోకి ఆహ్వానించేస్తున్నారన్నమాట. వారు ఎప్పుడు కూడా పట్టిన చేయిని వదిలిపెట్టే వాళ్ళే కాదు. కాబట్టి ఖచ్చితంగా వారు వివాహం చేసుకుని సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటాయి. కానీ పెద్దల నిర్ణయం అనేది తప్పనిసరి. అంతేకాని తొందరపాటు అనేది మీకు తగ్గుపాటు. అలా మీరు ప్రేమించిన వారితో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా ఎన్నో కళలతో మొదలు పెడుతూ ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా చివరికి మీరు చాలా సంతోషంగా ఉండగలిగే అవకాశం అనేది కూడా ఉంటుంది. మీకు పట్టిందల్లా బంగారం కూడా అవుతుంది. అయితే కొంతమంది చెప్పుడు మాటలు అంటే కొంతమంది మనసు విరగదీస్తూ ఉన్నారనమాట. కాస్త అలాంటి వాళ్ళని మీరు దూరం పెట్టండి. అది మీ స్నేహితుల రూపంలో అవ్వచ్చు, లేదా బంధువుల రూపం కూడా అవ్వచ్చు, లేదా తెలిసిన వారి రూపంలో కూడా అవ్వచ్చండి. ఇలా చూసుకుంటూ పోతే కొంతమంది మీ మధ్య తగాదులు పెడుతున్నారు. మీ బంధువుల తరపునలో కూడా తగాదులు పెట్టే అవకాశాలు కూడా అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ పెద్దవారి యొక్క మనసును, మీరు తల్లిదండ్రుల యొక్క మనసును కూడా అర్థం చేసుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు మీ మాటను మార్చేస్తారండి. కాబట్టి అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ తల్లిదండ్రులకు మీరు అనుకూలంగా ఉండండి. మీరు అన్ని మంచి చెడులు కూడా ముందుగానే చెప్పుకోండి. మీరు ముందుగా చెప్పడం వల్ల ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వారు అవతల వారి మాటలకి వెళ్లకుండా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే జరిగినవి జరిగినట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పడం అనేది మీకు చాలా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందండి. అంతేకాని మీరు కొన్ని విషయాలు దాచకుండా అన్ని విషయాలు వాళ్ళ దగ్గర చెప్పండి, రహస్యంగా ఉంచవద్దు. అలానే వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆర్భాటంగా పిలుచుకొని చేసుకోవాల్సిన అవసరం లేదండి. ముఖ్యమైన వారిని అంటే ఆడపిల్ల తరపున వాళ్ళని, అలాగే మీ బంధువుల్ని, మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇలా ఒక ముఖ్యమైన నలుగురిని మాత్రం పిలుచుకొని మీరు వివాహం చేసుకోవడం వల్ల మీకు ఇంకా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట. ఎందుకంటే జనం ఏదైనా సరే ఒక విషయం జరిగినప్పుడు ముందు చాలా చాలా తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారండి. అది కొంచెం సమయం పట్టిన తర్వాత వారికి అది అలవాటుగా మారుతుంది. అనుకూలంగా కూడా ఉంటుందన్నమాట. వారికి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి అలా జనాలకి ఒక అవకాశం అనేది మీరు ఇవ్వకుండా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీకు నమ్మదగినప్పుడు ఎదుటివారి యొక్క మాటలు అనేవి మీకు అనవసరం. మీ జీవితంలో ఒక నీతిగా, ఒక నిజాయితీగా ఉన్నారు. అవన్నీ కూడా మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా ఒప్పించవలసిన, నిరూపించవలసిన అవసరం లేదు కదండి. కాబట్టి ఇలాంటివి చిన్న నియమాలు కనుక తప్పనిసరిగా ఆచరించండి, చాలండి. అద్భుతంగా మీ జీవితం అనేది ఉంటుంది. అలాగే ఈ వృషభ రాశి వారికి ఏమిటంటే కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి. మీరు కోపాన్ని కనుక, ఆవేశాన్ని కనుక అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోలేదంటూ మీకు మీ ఇష్టమైన వారు మీకు దూరమయ్యే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చాలా ఎక్కువగా రావచ్చు, లేదా తగాదాలు కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి కాస్త కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. అలాగే మీకు మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ వృషభ రాశి వారిని అర్థం చేసుకోండి. వారి కోపం అనేది, వారి కోపం వెనకాల చాలా కొండంత ప్రేమ అనేది దాగి ఉంటుందండి. ఒక్క మాట ఏదైనా గురించి చెప్పినా అది మీ మీద ప్రేమతో చెప్తూ ఉన్నారండి. అది మీరు అర్థం చేసుకోండి. ప్రేమ లేని వారి మాటలు కత్తికి తేనె రాసినట్టుగా తీయగా ఉంటాయి, కానీ అది ఎప్పుడు కూడా మనకి సమస్యనే మిగిలిస్తుంది, గాయాన్నే మిగిలిస్తుంది. అలా కాకుండా మనం మంచి కోరుకునే వాళ్ళు మన మనసులు ఏమిటి అంటే కొంచెం బల్లా గుద్దినట్టు చెప్తారు. అది తప్పుగా ఎప్పుడు తీసుకోవద్దు. కాబట్టి ఈ వృషభ రాశి వారి జీవితంలో ఉన్నవారు ఎవరైనా సరే ఈ రాశి వారిని మీరు అర్థం చేసుకోవడం వల్ల మీకు చాలా సపోర్టుగా ఉంటారనమాట. కాబట్టి వీరిని ఎక్కువగా బాధ పెట్టాలి, ఎక్కువగా ఇబ్బంది పెట్టాలి అని చూడవద్దండి.
వీరిని ఎక్కువగా కోపానికి ఆవేశానికి గురి చేయవద్దు. అలా చేస్తే మాత్రం నష్టపోయేది ఖచ్చితంగా మీరే. వారు మీరు ఎంత సంతోషంగా ప్రేమగా అయితే ఉంటారో అలాంటి ప్రేమను మీరు కూడా వారికి అందించడం వల్ల మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలానే ఈ రాశివారి పరంగా మీకు ఇష్టమైన దైవాన్ని పూజలు చేసుకోవడంతో పాటు శివ ఆరాధన కూడా మీకు చాలా మేలు చేస్తుందండి. ప్రతి సోమవారం కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి బిల్వ పత్రాలతో గనక ఆ శివ పూజ చేసుకోవడం వల్ల, ఆవునేతితో దీపాన్ని వెలిగించడం వల్ల, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఆ శివయ్య పొంగిపోయి మీకు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడు. అలాగే పెళ్ళినట్టి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత కూడా పెరుగుతుంది. మీరు చేసే ఏ వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అయినా సరే మీకు బాగా కలిసి వస్తుంది కూడా. అలానే సూర్యుడికి కూడా ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకుంటూ ఉండండి. సూర్యుడు కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం. శివుడికి కూడా సూర్యుడు గురువుగా ఉంటాడు. కాబట్టి మీకు ఇలాంటి నియమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఇంకా బాగా కలిసి రావాలి అంటే గనక ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేయాలి. ఆ తల్లికి తెల్లని పుష్పాలతో గనక పూజ చేయండి. తెల్లని నైవేద్యాన్ని సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి రావడానికి అవకాశం కూడా అనేది ఉంటుంది. అలానే అప్పుల బాధ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తీర్చుకుంటారు. మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి కుదిరినప్పుడల్లా కూడా లక్ష్మీదేవికి ధూపం, దీపం నైవేద్యాలతో ఆరాధించండి. అలా కుదరని పక్షాన ఆ తల్లిని స్మరించుకున్నా చాలు. మీరు ఏ వ్యక్తినైతే కోరుకుంటారో ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారో వారితో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది. వారి వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు పట్టిందలా బంగారం అవుతుంది. మీ కలలు కన్నా మీ జీవితంలో మీరు సంతోషంగా ఉంటారు. మీరు కల కన్నా వ్యక్తితోనే మీరు చాలా ఆనందంగా తృప్తి చెందే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో బాగా బిజీగా ఉంటారండి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు చూడగలుగుతారు. అనుకోని ఖర్చులు ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ వాటిని తిరిగి సంపాదించుకునే అవకాశం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున అద్భుతంగా ఉండబోతుందండి మీ జీవితం. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.